శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి నవంబర్ 23 నుంచి 29 మధ్యలో వార ఫలాలు పరిశీలించినప్పుడు వార ప్రారంభంలో 26వ తారీఖు వరకు రాశి అందే శుక్రగ్రహ సంచారం, దశమ స్థానంలో గురుగ్రహ సంచారం, ఈ రెండు కూడా ఈ రాశి వారికి అటు రెండు పంచమహాపురుష యోగాలు ఏర్పడడం వల్ల జాతకుడు చేపట్టిన కార్యక్రమాల్లో అనుకున్న దానికన్నా అనేక రెట్లు సక్సెస్ అన్నది పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే రాశిలో రాశ్యాధిపతి ఉండడం వల్ల, అది శుక్రుడు అవడం వల్ల ఇది స్త్రీలకు ఎక్కువగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఏదైనా ఒక మీడియా రంగంలో అంటే పబ్లిక్తో ఉన్నటువంటి రంగాలు, సినిమా రంగం, టీవీ, మీడియా, అటువంటి గుర్తింపు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఫ్యాషన్ డిజైనింగ్ అవనివ్వండి, మోడల్స్ అవనివ్వండి, వాళ్ళకి అనూహ్యంగా గొప్ప గొప్ప గుర్తింపు రావడం, మంచి మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు మరి దశమంలో ఉండడం వల్ల చాలా సాంప్రదాయంగా అటు ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఏ రంగంలో ఉన్నా సరే కంప్లీట్గా ఈ రాశి వారికి ఈ వారం మొదటి భాగంలో అంటే 26 వరకు కూడా చాలా అనుకూలత ఏర్పడుతుంది. 26 తర్వాత మళ్ళా ఈ శుక్రుడు కుటుంబ స్థానం, ధనస్థానంలోకి చేరడం జరుగుతుంది. అయితే ఆల్రెడీ 3 గ్రహాలు అక్కడ ఉంటూ ఈ శుక్రుడు కూడా చేరడంతో ఈ వారం అంతా కూడా 4 గ్రహాలు ప్రధానంగా ఈ ధనస్థానం మీద ఉండడం జరుగుతుంది. అంటే దానివల్ల ఈ కుటుంబ విషయాల్లో చాలా వరకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ శత్రుగ్రహాలు కొన్ని ఉండడం వల్ల మరి కుటుంబ సభ్యుల మధ్య ఒకపాటి విరోధం, మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు రావడం జరుగుతుంటుంది. ఒకరి మాట ఒకరికి నచ్చకపోవడం వల్ల ఒకరినొకరు దూషించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అక్కడ కుజుడు వాక్స్థానంలో ఉండడం వల్ల మరి జాతకుడికి జీవిత భాగస్వామితో విభేదాలు రావడం, అంటే దీనికి సాధారణంగా జాతకుడే కారణం అవుతుంటాడు. ఎక్కువ హార్ష్గా, కఠినంగా మాట్లాడడం వల్ల అవతల వారి మనసు నొప్పడం వల్ల ఏదో విధంగా వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. జాతకుడిని కూడా విమర్శించడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా రవి లాభాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ పథకాలు కొంతవరకు అనుకూలిస్తాయి, పెద్దవారి సహకారం లభిస్తుంది. ఎక్కువగా ధనం అనుకోకుండా కుటుంబానికి రావడం వల్ల ఈ ధనం సర్దుబాటు చేసుకునే విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు కుటుంబ సభ్యుల మధ్య రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదో ఒక ప్రభుత్వ పథకం ఈ రాశి వారికి కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ బుధుడు భాగ్యాధిపతిగా ధనస్థానం, ఇవన్నీ కూడా తండ్రి గారి ద్వారా కానీ, పెద్దవారి ద్వారా కానీ మీకు ఏదన్నా ఒక బహుమతి రూపంలో రావడం వల్ల ఈ విధంగా రావడం. బట్ ఈ విధంగా అనేక రూపాల్లో ధనం వచ్చినప్పుడు కూడా సుఖం లేకుండా ఒకరినొకరు దూషించుకొని ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి చాలా సౌమ్యంగా మరి మీరుంటే చాలా వరకు ఏదో ఒక మంచి శుభకార్యం మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా మరొక గొప్ప మార్పు ఏంటంటే శని భగవానుడు ప్రస్తుతం 6వ స్థానంలో అత్యంత బలవంతుడై ఉన్నటువంటి శని భగవానుడు గత కొంతకాలంగా వక్ర గమనంలో ఉండడం వల్ల ఈ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మరి మీరు ఎంత కష్టపడినప్పుడు కూడా దాని తగ్గ ఫలితం రాకపోవడం, ఉద్యోగం మారదామన్నా మారలేకపోవడం, మంచి అవకాశాలు మీ చేద్దాగా వచ్చి చివరి నిమిషంలో ఆగిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి ఈ సమయంలో మీరు కంపల్సరీగా 26వ తారీఖున శని భగవానుడు రుజు మార్గంలోకి రావడం జరుగుతూ ఉంది. దానివల్ల కంప్లీట్గా గతంలో ఏమైనా మీరు చేసినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా పెండింగ్లో ఉంటే అవి ఈ సమయంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ డిసెంబర్ 5వ తారీఖు లోపల ఎక్కువ బలం ఉంటుంది మీకు ఉద్యోగపరంగా సక్సెస్ రావడానికి కానీ, కొన్ని కొత్త అవకాశాలు రావడానికి కానీ. ఈ డిసెంబర్ 5 దాకా గురువు కర్కాటక రాశిలో ఉండి భాగ్య దృష్టితో మనకి శని భగవాన్ని వీక్షించడం వల్ల కొన్ని మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇది అటు రాజకీయ రంగంలో ఉన్నా, సినిమా రంగంలో ఉన్నా కంప్లీట్గా మీరు వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలను సాల్వ్ చేసుకుంటారు. ఒక విధంగా కుటుంబ సమస్యలే మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి తప్ప అటు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగపరంగా అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది. పైపెచ్చు కేతువు లాభస్థానంలో ఉండడం వల్ల ఒక మంచి దైవజ్ఞుని లేదంటే ఒక గురువుగారి సహకారంతో ఎప్పటికప్పుడు మీ యొక్క అప్ టు డేట్గా మీ పనులు పూర్తి చేసుకుంటూ
దైవ బలంతో సంపూర్ణంగా మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బట్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్ వాటి జోలికి వెళ్లకుండానే ఉంటేనే మంచిది. అత్యాశకు పోవడం వల్ల కొంత నష్టం లాంటిది జరిగే సూచనలు ఉన్నాయి. అయితే ఇది సినిమా రంగం, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రావడం, మీ యొక్క అర్హతకు తగిన అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు దైవానుగ్రహం సంపూర్ణంగా పొందాలంటే ఎక్కువగా అమ్మవారిని దర్శించడం వల్ల, ఎస్పెషల్లీ శుక్రవారం రోజు ఏదైనా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కుంకుమర్చన జరిపించి ఒక నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పించడం వల్ల కంప్లీట్గా మీకున్నటువంటి కన్ఫ్యూజ్ తొలగి ఏదైనా ఒక మార్గంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఏదైనా మనం మార్గశిర మాసంలోకి ప్రవేశించాం, ఎంత గొప్ప ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళైనా దాని నుంచి బయటపడడానికి ఒక సులభమైనటువంటి మార్గం కేవలం ఈ మార్గశిర మాసంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు అంటే కొన్ని ప్రాంతాల్లో లక్షవారం అని కూడా అంటుంటారు. మీరు లక్షవారం రోజు ఇది స్త్రీలు పురుషులు కూడా ఆచరించవచ్చు. చక్కగా శుచిగా శుభ్రంగా మీరు మీ పూజా మందిరాన్ని కానీ ఒక శుభ్రమైనటువంటి ప్లేస్ని కానీ ఎన్నుకొని శుభ్రంగా ఒక పీటని అందంగా అలంకరించి దాని మీద కొద్దిగా బియ్యం పరిచి దాని మీద ఒక కలశం పెట్టవలసి ఉంటుంది. ఈ కలశం అన్నది స్టీల్దైతే మాత్రం వద్దు. మీరు ఏదైనా మట్టిదన్నా పెట్టుకోండి, ఇత్తడిదన్నా పెట్టుకోండి, వెండిదన్నా పెట్టుకోండి, కానీ స్టీల్ పాత్ర కాకుండా ఒక మంచి పాత్ర అంటే కలశం లాంటిది పెట్టుకొని అందులో శుభ్రమైనటువంటి వాటర్, గంగాజలం లేదంటే మినరల్ వాటర్ పోసి అందులో కొద్దిగా పసుపు వేసి ఒక పగడం, ఒక ముత్యం, ఒక వెండి నాణ్యం, ఒక బంగారు నాణ్యం కానీ వస్తువు కానీ ఉంగరం కానీ ఏదో ఒకటి, అలాగే ఏదో కాపర్ కాయిన్, అంటే మొత్తం 5 రకాలు అందులో వేయవలసి ఉంటుంది. ఇవి 5 కూడా అందులో వేసి, అలాగే 5 రకాలు ఫలాన్నిచ్చే ఆకులు అంటే మామిడాకు, సీతాఫలం ఆకు, ఇటువంటివి 5 అందులో కలశంలో వేసి దానిపైన ఒక మంచి కొబ్బరికాయ, మంచి ముద్రది కొబ్బరికాయను కూడా బాగా అలంకరించి కొబ్బరికాయ పెట్టి అది అమ్మవారి రూపంగా మీరు దాన్ని అనుకొని లక్ష్మీ స్తోత్రాన్ని అంటే లక్ష్మీ అష్టోత్తరం అంటే విష్ణు సహస్రనామంతో కలిసి ఉంటుంది. ఆ లక్ష్మీ స్తోత్రాన్ని చదవడం వల్ల వీలైతే 3 సార్లు భక్తి శ్రద్ధలతో చదివి అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టవలసి ఉంటుంది. అంత ఓపిక లేనివారు చక్కగా ఒక ఎండి గ్లాసులో పాల్లో ఒక పంచదార కానీ బెల్లం మొక్క కానీ ఒక ఏలక్కాయ వేసి అది నైవేద్యంగా పెట్టి భక్తి శ్రద్ధలతో ఈ లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేయవలసి ఉంటుంది. అయితే ఏంటంటే ఒక కండిషన్ ఏంటంటే మీరు లక్ష్మీ స్తోత్రాన్ని ఎన్నిసార్లు చదివినా విష్ణు సహస్రనామం చదవందే అమ్మవారి కటాక్షం అయితే ఉండదు. కొద్దిగా మీరు శ్రమ అనుకోకుండా భక్తి శ్రద్ధలతో ఈ 2 చదవడం వల్ల ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చేయడం వల్ల ఇప్పటి వరకు ఈ ప్రయోగం అంటే ఈ పూజ చేసి మేము ఫలితం పొందలేదు అన్నవాడు నాకు ఇప్పటిదాకా కనబడలేదు. ఇంచుమించుగా ప్రతి సంవత్సరం ఎన్నో మంది, అంటే ఇంకా విధి విధానం చాలా ఉంటుంది. ఇది ఒక సింపుల్ మెథడ్. దీన్ని విధి విధానంగా ఆచరించడం వల్ల కంపల్సరీగా మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. చాలా శుచిగా ఉండవలసి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అమ్మవారికి ఎస్పెషల్లీ లక్ష్మీ అమ్మవారికి చాలా శుచిగా ఉండాలి. ఎటువంటి మైల అంటూ అటువంటి తగలకూడదు. దాని పక్కన చుట్టూ చెత్త చెదరం వేయకుండా పర్టికులర్గా కుదిరితేనే మీ ఇంట్లో ఈ ప్రయోగం అన్నది చేయవలసి ఉంటుంది. కొన్ని ఇళ్లలో కుదరకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఏదైనా ఒక నిశ్చలమైనటువంటి ప్రదేశంలో ఏ గోశాలలోనో అలా చేసుకోవాలి తప్ప ఈ క్లమ్జీగా గత్తరగా ఉన్నటువంటి ఇళ్లలో చేయడం వల్ల అదృష్టానికి బదులు మరేదో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఇవన్నీ చేయలేని వారు ఈ మాసం అంతా కూడా విష్ణు దేవాలయాన్ని సందర్శించడం వల్ల చాలా వరకు మీరు అనుకున్నది 100% జరిగే అవకాశం ఉంది. స్వస్తి.